నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి పథకాలు కావాలంటారు, అవినీతి జరగకూడదంటారు, వాళ్ళకి కావాల్సినవన్నీ అయిపోవాలి, కానీ ఉద్యమాలకు మాత్రం ముందుకు రారు. ఇప్పుడు ఏదైతే తమిళనాడు సీఎం గారు విజయ్ గారు పెట్టిన 6 నెలల్లోనే ఆయన విన్ అయ్యారు. సో అక్కడ మాత్రమే అలాంటివి సెట్ అవుతాయి, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి ఇంకా అంత ఎత్తుకు ఎదగలేదు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆయనకు కూడా మద్దతు వచ్చినట్టే వచ్చి ఆయన ఓడిపోయారు. సో దీన్ని బట్టి నిజంగా ఆయన చెప్పింది నిజమేనంటారా? అంటే మీరు చెప్పింది విజయ్ గారు అతి తక్కువ టైం 6 నెలలకి ఏం కాదు, దగ్గర 1.5 year ఆయన పార్టీ పెడతానని అనౌన్స్ చేయడం, ఒకటి పార్టీలో పెట్టి అనౌన్స్ చేసింది. ఇంకా దానికి ముందు నుంచి ఆయన అంటే ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఆ ఫ్యాన్ బేస్ లో కమిటీలు వేసుకొని ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో. వాళ్ళ ఫాదర్ యాక్చువల్లీ పార్టీ పెడతామని గతంలోనే ఆయన మొత్తం కమిటీలు వేసి పెట్టాడు. అంటే తర్వాత నేను రాజకీయాలకు రానని చెప్పి అనౌన్స్ చేశాడు, మళ్ళా వచ్చాడు. ఇట్లా అంటే వాళ్ళకు ఒక క్యాడర్ ని, ఫ్యాన్స్ ని ముందే రెడీ చేసుకొని ఉన్నాడు. ఇక్కడ అంటే ఒక సినిమాలో అతి తక్కువ టైంలో పార్టీ పెట్టి వచ్చి ఎన్టీఆర్ గారే. దాని తర్వాత ఇంతవరకు ఎవరు కూడా లేరు, ఇంకా వస్తారనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశే కావచ్చు, తెలంగాణ కావచ్చు. మనం తెలంగాణలో చూస్తే యాక్చువల్లీ తెలంగాణ ఉద్యమం జరిగింది. ఉద్యమాలు చేత కాదని అనటానికి లేదు కానివ్వండి, తెలంగాణలో ఉద్యమం జరిగింది, తెలంగాణ కావాలని ఉద్యమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటివి ఏదైనా కావాలి, అమరావతి కావాలని సాధించుకోవటానికి నిరంతరం 5 సంవత్సరాలు వాళ్ళు పోరాడారు. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా అయిందంటే, తెలంగాణలో అంటే అవినీతి జరుగుతున్నప్పుడు మటుకు ఖండించలేకపోతున్నారు. వాళ్ళకి ఎంతసేపు రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారు, అరే ఆంధ్రాలో వచ్చేస్తున్నారు, మహారాష్ట్రలో వచ్చేస్తున్నారు అని అంటే ఇక్కడ రెచ్చిపోతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ పాలకులు చేసే దీనికి మటుకు వాళ్ళు ఖండించలేకపోతున్నారు. ఆ దిశగా వెళ్తే రాష్ట్రం డెవలపింగ్ కి బాగానే ఉంటది. ఆ దిశగా మటుకు ఇక్కడ ఉండట్లే. తెలంగాణలో ఒక్క రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత దాన్ని ఎలా చేసుకోవాలి అనేది చూసుకోవాలి. ఈ రోజును చూస్తే తెలంగాణలో గవర్నమెంట్ ల్యాండ్సే లేవు, అన్నీ అమ్మేసుకున్నారు, అన్నీ అవ్వచేసేసారు, అన్నీ ఇష్టానుసారంగా మనం చూసాం. అన్నిటికీ ఆప్షన్స్ పెట్టడం, దానిలో వేలంలో మాకు ఇన్ని 100 కోట్లు పలికింది, అన్ని 100 కోట్లు పలికిందని చెప్పటం, ఇవేగా ఉంది కదా. ఆ డబ్బులని ఏం చేశారు, ఏం కట్టారు, ఏం డెవలప్ అయ్యింది, ఏం చేశారు? ఎవరికైనా పంచారా భూములు? పోనీ ఆయన చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. అట్లా ఏమైనా పంచావా? అలా పంచబట్టి భూములు అయిపోయినాయి అని చెప్పడానికి? సరే వేరే ఏదైనా కట్టేసేసి ఆ డెవలప్మెంట్ లో భూములన్నీ అయిపోయినాయి అని చెప్పడానికి లేదు కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎంతసేపు రాష్ట్రం మందే అనిపించుకోవాలి, తెలంగాణ వాళ్ళు ఒక్కళ్ళే ఉండాలి, తెలంగాణ వాళ్ళదే ఇది, అంతకు మించి ఇంకా వేరే దీనికి వెళ్ళట్లా. వేరే సోర్స్ అంటే మనం ఇక్కడ జరిగే అవినీతిని అంటగట్టాలి, అవినీతి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఎండగట్టాలి, వాళ్ళని అధికారంలోకి రానియకుండా చేయాలి, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి అనే ఆలోచన మటుకు లేకుండా పోయింది. ఎంతసేపు మనం ఈ రూట్లో వాళ్ళు డైవర్ట్ చేసేస్తున్నారు ఆటోమేటిక్గా ప్రజలందరినీ కూడా. విద్వేషం వేరే అంటే ఆంధ్ర ప్రాంతం మీద కావచ్చు, మహారాష్ట్రలో వస్తున్నారంటున్నారు, రేపు కర్ణాటక వాళ్ళని అంటారు, ఇంక ఇదే ఉంటది, ఇంకా అంతమించి వేరే ఉండట్లా. ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చిన 13 సంవత్సరాలకి ఏం చేసుకున్నాం అనంటే ఏం చెప్పుకోగలుగుతున్నాం? ఏం చెప్పుకోలేని పరిస్థితి. ఏమైనా మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని. నాకు ఒక డౌట్ మేడం, ఇప్పుడు మీరు అంటున్నారు సరే ప్రజలు ఉద్యమాలు చేశారు, మీరు అన్నట్టే తెలంగాణ తెచ్చుకున్నారు, కానీ ఇక్కడ పాలకులు తప్పు చేస్తే ప్రజలు ఏం చేయలేరు కదా మేడం. ఇప్పుడు నమ్మి ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకున్నారు, ఆయన దోచుకు తింటున్నారని చెప్పి ఆయన దించి ఇంకొకరిని ఎక్కించారు. అందరూ అలా ఉంటే ప్రజలు మాత్రం ఏం చేస్తారు? అంటే మనం ఏంటంటే ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. సరే వాళ్ళు చేస్తానని చెప్పి ఇప్పుడు ఎగ్జాంపుల్ కవిత గారిని తీసుకుందాం. ఆవిడ అధికారం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఒక పార్టీలో ఉన్నారు కదా. సో అక్కడ ఎంత దోచుకు తిన్నారని తెలుసు కదా. దాని గురించి ఏమైనా ఖండించగలుగుతున్నారా? ఆవిడ ఉన్న 10 సంవత్సరాలు సరే నాకు నచ్చలేదు, నేను బయట వచ్చాను అంటున్నారు కదా. ఆ 10 సంవత్సరాలు వాళ్ళు ఏం దోచారో అది చెప్పగలుగుతారు? ఎందుకు చెప్పలేరు? ఈవిడ కూడా దోచేసుకున్నారు కాబట్టి ఈవిడ కూడా అదే చేశారు కదా, చెప్పలేరు. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మేధావులని చెప్పే వాళ్ళని చెప్తే ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆంధ్ర గురించి మాట్లాడతారే కానీ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారా? సో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంత కోల్పోతున్నారు, ఏం కోల్పోతున్నారు తెలంగాణ ప్రజలు? సో దాని గురించి మాట్లాడగలుగుతున్నారా? అరే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు ఇలా అయింది అని అంటే దానికి కారణం ఎవరు? సో అన్ని రాష్ట్రాలు లేకన్నా టాప్ ప్లేస్ లో ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు నీ పరిస్థితికి కారణం ఎవరు?
గతంలో అయితే ఆంధ్ర వాళ్ళు పరిపాలించారు కాబట్టి అలా అయిపోయింది అని అన్నాం. సరే, ఇప్పుడు వాళ్ళు అన్ని సంవత్సరాలు పరిపాలించి ఆ స్థాయిలో ఉంటే ఈ 13 ఏళ్ళకి ఇప్పుడు పరిస్థితులు ఏంటి? ఆ లెక్కను తీసుకుంటే ప్రతి రాష్ట్రం బాగా డెవలప్ అయింది కదా, దీనికన్నా బెటర్మెంట్గా అయినాయి. సో ఆ స్థాయిలో ఎందుకు లేకుండా ఉన్నాయి అంటే కారణం ఏంటి? దోచుకునే వాడిని అడగలేకపోతున్నామని అనిపిస్తుంది. సరే, ఎలక్షన్స్ వచ్చే వరకు అయితే ఆగాలి, తప్పదు. కానీ కాకపోతే మళ్ళీ బీఆర్ఎస్ అంటారేమో, కాంగ్రెస్ చేయలేదు కాబట్టి బీఆర్ఎస్ అంటారేమో. సో అప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ ఉన్నది దోచుకోమనా? ఉన్నది దోచుకోవటానికి కూడా అప్పటికేం మిగలదు. వీళ్ళు ఇంకా ఏమి మిగిల్చి కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్కి అప్పచెప్పేది ఏంలా. ఇప్పుడు వాళ్ళు ఎట్లాగా 22A భూముల్ని ప్రైవేట్ ల్యాండ్స్ అని ఎలా పెట్టేసారో అదే పరిస్థితి వస్తుంది. వీళ్ళు మళ్ళీ అంటే ఇప్పుడు వాళ్ళ 22A భూముల్ని ప్రైవేట్ ల్యాండ్ కలిపేసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్టిస్తున్నారు కదా, ప్రజల దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నారు కదా, పర్సంటేజ్లు వేసేసి. అదేలాగా రేపు పొద్దున ఇంకొంత వేరే ఇట్లాంటి ఆలోచనలే వస్తాయి బీఆర్ఎస్ వచ్చిన. సో ఇంతకంటే గొప్పగా ఏం చేయరు. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కొత్త పార్టీకి అవకాశం ఇవ్వాలి. కొత్త పార్టీ అంటే పార్టీ కాదు, అంటే తెలంగాణలో కొత్తగా ఒక రాజకీయంలోకి అంటే అధికారం వచ్చేటట్టు ఒక పార్టీకి అవకాశం ఇచ్చి చూడాలి. అట్లా మార్పు అనేది చేస్తే కానీ ఏదైనా డెవలప్మెంట్ వస్తుందా అని చూడాలి. ఎందుకంటే అది కూడా కాకుండా మనం ప్రతిదీ కూడా ఉద్యమం లాగా చేయటమే. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం అనుకున్నది చేయట్లేదు గవర్నమెంట్ అంటే తిరగబట్టమే, అంతే కదా. ఎండ్ ఆఫ్ ద డే మనం తిరగబడితే కానీ పనులు అవ్వవు, మనం ఉద్యమం చేస్తే కానీ అవ్వదు. సో ఏ హీరోలు వచ్చేసేసి మనం బాగు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అనుకోవటం అదంతా కాదమ్మా. ఎందుకంటే ఆంధ్ర రాజకీయాలు వేరు, తమిళనాడు రాజకీయాలు వేరు. ఆంధ్రవి చిరంజీవి గారు వచ్చినా యాక్సెప్ట్ చేయలేదు. అదేలాగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పెట్టారు, ఆయన ఎలక్షన్స్కి వచ్చారు, తిరుగుతున్నారు. కానీ ఆయన కూడా వన్ సైడ్ గా ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు కదా. రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి సినిమా వేరు, మామూలు రియాలిటీ వేరు. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే.